అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి తిరుపతి రుయు ఆసుపత్రి మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డాక్టర్ ఆంజనేయులు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఆంజనేయులు అనుచరులు విశాఖపట్నంకు చెందిన యమునాకు ఒక కిడ్నీ దానం చేస్తే 8 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. కిడ్నీ తీసే సమయంలో యమునకు ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించడానికి ప్రయత్నించారు. యమున తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. చేసుకుని కూతురు తీసుకోవడానికి అవతోడు ఎక్కడి నుంచి వచ్చింది అంతా మీడియా ఎక్కడ కాదు, మా దగ్గర వచ్చి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, చేసిందే మీరు లేదు. ఆ మీడియా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ కిడ్నీ ఎవరికి పడ్డాడు, అవతలోడు ఎవరు, ఏ రకంగా వచ్చింది ఆ పాప, అవతల డబ్బు ఇచ్చాడా ఇవ్వలేదా, అవతలు తీసుకున్న లెవెలు ఇచ్చిన లెవెలు అది నాకు కావాలి. అది చూడండి ముందు. అతని వల్ల ఈ పిల్లల్ని బలి అయిపోవాలి. అప్పుడు అతను ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేఫ్ అవ్వరు, అది చూడండి ముందు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఈ పిల్లలు ఎవరికి కిడ్నీ అది మాకు చూపించండి చాలు, మాకు ఇంకేం వద్దు. ఇంకా మా బాడీ మాకు ఇచ్చిద్దా మేము వెళ్ళిపోతాము, మాకు బతికేదా మేము బతుకుతాము. ఇచ్చిన చచ్చిపోతాను 5 రోజులు అవుతుంది. ఎక్కడెక్కడ రోడ్ల మీద తిండి తెప్ప లేకుండా మా పరిస్థితి మీ పెద్దలు అయితే మీరు ఇలాగే వదిలేసుకుంటారా? మేము నేను వెళ్ళమే కదా, మీరు ఇలాగ ఆడుకుంటారు మా తోటి. మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. రైట్కి ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, ఇలాంటి అమాయకుల కిడ్నీలను తీసుకోవడం, ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? సిరిసాగర్, అంటే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లి గ్లోబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ రాకెట్ ఉదంతం యావత్తు రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే గతంలో వీళ్ళు ఇలాంటి కిడ్నీ మార్పిడి ఏమైనా చేశారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విస్తృతంగా దానిపైన విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 7 మందిని అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే యమున అనే బాధితురాలని అంటే వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆ యువతి నుంచి కిడ్నీ కూడా తీసుకోవడంతో ఆమె పెరాలసిస్ కి గురై చనిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే వారిని రహస్యంగా మృతదేహాన్ని వైజాగ్ కు తరలించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుండగా ఆమెతో పాటు ఎవరైతే సూరిబాబు ఆమెకి ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పి వినిపిస్తున్న ఆరోపణల మేరకు అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏమనే దానిపై కూడా పద్మ, అదేవిధంగా సత్య, వెంకటేష్, అలాగే ఈ యొక్క ఉదాంతానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ మదనపల్లి, పుంగనూరు, కదిరికి సంబంధించిన డయాలసిస్ సెంటర్ లో పనిచేస్తున్న పాలరంగడు, మోహన్ రాజు, బాలనాయక్, వీళ్ళు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఒక గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించిన అన్నమయ్య జిల్లా DCHS గా ఉన్న ఆంజనేయులు, ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ కోడలను కూడా తీసుకుని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. అయితే ఏదైతే ఈ మదనపల్లి SBI కాలనీలో ఉన్న ఈ గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి అనుమతులు లేవని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆ యొక్క హాస్పిటల్ కూడా సీజ్ చేసి వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి అంటే ఎవరైతే యమున ఉన్నారో ఆమె మృతదేహాన్ని కూడా తిరుపతి రుయు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆమెకు పోస్ట్ మార్టం కూడా ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఆమె తల్లి కూడా సూరమ్మ, అలాగే ఆమె భర్త ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఎవరైతే యమునకు ఉన్నారో తల్లిదండ్రులు వారిద్దరు ఇక్కడికి రావడం కూడా జరిగింది. పూర్తిగా మా అమ్మాయిని ఎవరైతే మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారో వారి వివరాలు తెలియాలి. అదేవిధంగా తన బిడ్డను ఆరోగ్యంగా ఉన్న తన బిడ్డను మాయ మాటలు చెప్పి కిడ్నీ తీసుకొని ఇక్కడ ఆ అమ్మాయిని చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. ఆ యొక్క కిడ్నీని ఎవరికి అమర్చారు వారి వివరాలు కూడా తెలియజేయాలి. అదేవిధంగా
ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనేది కూడా వాళ్ళు తెలియచెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. శిరీష రైట్, థ్యాంక్ యూ నారాయణ. గుజరాత్ నుంచి డీల్ రావడంతోనే తన సోదరుడు మొయినుద్దీన్ విషపూరిత రెసిన్ తయారు చేసినట్లు ఫారూఖీ తెలిపారు. మొయినుద్దీన్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నట్లు ఫారూఖీ ధృవీకరించారు. 2013లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మొయినుద్దీన్ ప్రస్తుతం ఆన్లైన్లో డాక్టర్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్ డీల్ ప్రకారమే రెసిన్ తయారు చేసిన మొయినుద్దీన్ వారికి ఆ పదార్థాన్ని అందించి డబ్బులు తీసుకునే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫారూఖీ చెప్పారు. మొయినుద్దీన్ ఇంటి నుంచి రెసిన్ పల్ప్, కోల్డ్ ప్రెషర్ మిషన్లను పోలీసులు సీజ్ చేసినట్లు చెప్తున్న ఫారూఖీతో మా ప్రతినిధి రత్న ఫేస్ టు ఫేస్. ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారంటూ డాక్టర్ మొయినుద్దీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అదుపులో ఉన్నారు. మరి అసలు మొయినుద్దీన్ ఏం చేస్తుంటారు, ఆయనను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనకాల కారణాలేంటి, ఆయన ఏ రకమైనటువంటి పథక రచన చేశారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ డీటెయిల్స్కు సంబంధించి మనతో మాట్లాడడానికి మొయినుద్దీన్ సోదరుడు ఫారూఖీ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అసలు మొయినుద్దీన్ను ఎప్పుడు వచ్చి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలుస్తుంది. మీకు అంతకంటే ముందు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అసలు ఏం చెప్తారు? నాకు ఇప్పుడు దాకా ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, నేను సాటర్డే చదవడానికి మదర్సాకి వెళ్ళిన అప్పుడు 10:45 కల్లా లోపలికి అది కాల్ వచ్చింది ఏటీఎస్ టీం నుంచి, మీ పెద్ద అన్న పేరెంట్ అని. నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ అని చెప్పా. అయితే అవును కన్ఫర్మ్, మీ అన్నయ్య మా రిమాండ్లో ఉన్నారు, మీరు మాట్లాడతారా అని అడిగారు. నేను ఇది ఫ్రాడ్ కాల్ అనుకొని, డిజిటల్ ఫ్రాడ్ వస్తున్నాయి కదా అదే అనుకొని మాట్లాడతా అని చెప్పిన. అయితే వాళ్ళు మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత నాకు కూడా కన్ఫర్మ్ అయింది మా అన్నయ్య అని. ఎందుకు అక్కడ వెళ్ళారు, మీకు ఎందుకు ఇది రిమాండ్లో పెట్టారు అని అడిగితే చెప్పారు, నాకు ఇక్కడ బిజినెస్ డీల్ అని పిలిచి ఇక్కడ నాకు ఇరికించేశారు అని చెప్పారు. మీ బ్రదర్ చెప్పారు? అవును. మీ బ్రదర్కు సంబంధించి కూడా అనేక విషయాలు అనేవి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నుంచి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఒక టెర్రరిస్ట్ కుట్రకు ప్లాన్ చేశారనేటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి అసలు ఆయన ఏం చేస్తుంటారు, ఇందులో ఈ వ్యవహారాలకు సంబంధించి మీకున్న ఐడియా ఏంటి? మా అన్న ఏమో బేసికల్లీ డాక్టర్. 2007 నుంచి 13 వరకు ఎంబీబీఎస్ చైనాలో చదివి తర్వాత ఇక్కడ వచ్చి యాజ్ ఎ డాక్టర్ సర్వ్ చేశారు. కరోనాలో కూడా వెళ్ళి హాస్పిటల్స్లోనే చేశారు. ఇప్పుడేమో 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆన్లైన్ జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తారు కదా అది చేస్తున్నారు. కానీ బిజినెస్ అని ఎన్నో సంవత్సరాల నుంచే చెప్తూవారు, నాకు బిజినెస్ అంటే ఇష్టం, అందరికీ బిజినెస్ చేయాలి అని చెప్పేవారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇది బిజినెస్ అని జ్యూస్ పాయింట్ రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ అని తీసుకున్నారు. దాని లోపలే ఇదే మధ్యలో ఇది ఇంకొక బిజినెస్ కాల్ వచ్చిందంట గుజరాత్ నుంచి. అయితే డీల్ వాళ్ళు ఇచ్చారు, బిజినెస్ డీల్. ఈయన ఏమో యాక్సెప్ట్ చేసుకున్నారు. అది వాళ్ళు చెప్పారనుకుంటా, ఇది రైజిన్ అది అని వాళ్ళు ప్రొసీజర్ చెప్పారనుకుంటా. ఇది మీకు ప్రాజెక్ట్ ఇది చేస్తే మనం మీకు పేమెంట్ ఇస్తామని. అన్న ఏమో లాస్ట్ వెడ్నెస్డే అది ఏదో ప్రాజెక్ట్ ఏదో సామాగ్రి ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళి పేమెంట్ తీసుకోవాలన్న అప్పుడు టైంకి వాళ్ళు ఏమో పేమెంట్ బ్యాగ్ అని కార్లో పెట్టారంట. ఏంటి ఇది బ్యాగ్లో అంటే, పేమెంట్ ఎక్కడ అంటే ఈ బ్యాగ్లో మీ పేమెంట్ ఉంది అని చెప్పారంట. అయితే బ్యాగ్లో చూస్తే ప్యాక్స్ ఉన్నాయంట. ఇది ప్యాక్ కవర్డ్ ఉందని కొంచెం అది వచ్చింది, కానీ ఏదో బిజినెసే కానీ పెట్టుకొని వాళ్ళు. మా అన్న కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఏటీఎస్ టీం వచ్చి స్టాప్ చేసి, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ దగ్గర ఏదో ఇల్లీగల్ ఉందని చెక్కింగ్ చేయాలంటే చేసుకోండి అని చెప్తే, చెక్కింగ్ చేసిన తర్వాత అక్కడ ప్యాక్స్ ఓపెన్ చేస్తే దానిలో ఇల్లీగల్ ఇది గన్స్, బుల్లెట్స్ అది మొత్తం అన్నకి కూడా అప్పుడే కనిపించాయంట. అయితే అన్న అప్పుడు అది చూసి షాక్ అయిపోయారు. ఇక ఏటీఎస్ స్క్వాడ్ టీం అన్నకి ఏమో వాళ్ళ రిమాండ్లో తీసుకొని వెళ్ళిపోయిందంట.
అంటే అసలు ఎట్లా పరిచయం బిజినెస్ డీల్స్కి సంబంధించి అంటున్నారు? గుజరాత్లో ఉన్న వాళ్ళతో మీ బ్రదర్ మొయినుద్దీన్కి ఎలా పరిచయం? డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎందుకు ఈ బిజినెస్ చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఇక్కడ మీరు ఉంటున్నటువంటి నివాసానికి సంబంధించి ఇక్కడ ఈ రాజేంద్ర నగర్లో మనకు అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఏదో రేసిన్ తయారు చేసి ఆ రేసిన్ ద్వారా టెంపుల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్లో వాటర్లో కలిపి పాయిజనేటెడ్గా తయారు చేసి కిల్ చేయాలన్నటువంటి ఆలోచనలతోనే ఒక కుట్ర ప్లాన్ చేసినటువంటి విషయాలకు సంబంధించి కూడా ఈ విషయం కూడా తెలుస్తోంది. ఏం చెప్తారు? ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ అట్లాంటికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అది ఒక వైపు తీసుకో వెళ్ళడానికి చూస్తున్నారు మీడియాలో. టెంపుల్స్ అని టెంపుల్ మాత్రమే పెడుతున్నారు. ఎందుకంటే అది హిందూస్ అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ చేయడానికి అలా చెప్తున్నారు. కానీ అలాంటిది ఏం ఇక్కడ అన్న రైజిన్ తీసుకుని వచ్చారు, అది ఆయిల్ తీశారు. కానీ ఇలాంటిది అన్నలో మనకి ఏం అనుమానం రాలే. అన్న ఏదో చేస్తున్నారు, ఏదో పెద్ద ప్లాన్ ఉంది దాని వెనకాల. ఒట్టిగా ఇది బిజినెస్కి ఎలా చేస్తారు మనం అలాగే చేశారు. చేసి నార్మల్గానే ఉన్నారు. మనకి ఎవరికి ఏం అనుమానం రాలే. అన్నకి చూస్తే కూడా అలా కనిపించట్లే. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే కూడా అన్న ఏదో ప్లాన్ చేసినట్టు అలా చేశాడో ఏమో అని మనకి ఇప్పుడు కూడా గుర్తు రావట్లే. సో మీ ఇంటి దగ్గర మీరుంటున్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చి ఏమేమి సీజ్ చేశారు, వేటిని తీసుకొని వెళ్ళిపోయారు, మీకు లాస్ట్ సారిగా వచ్చినప్పుడు ఏం చెప్పి వెళ్ళారు? లాస్ట్ సారి వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కాల్ చేశారు. నేను కిందకి వచ్చి వాళ్ళని పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళని చూపించా ఏమేమి ఉన్నాయో. అది వాళ్ళు రికార్డ్ చేసుకొని మొత్తం నా సైన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఐటమ్స్ ఏం తీసుకెళ్ళారు? ఐటమ్స్ అదే రైజిన్ పల్ప్, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్, ఎసెటాన్ బాటిల్స్ అది తీసుకుని వెళ్ళారు. గుజరాత్ నుంచి ఒక బిజినెస్ డీల్ అంటూ కూడా వచ్చినటువంటి వ్యవహారంలో భాగంగానే ఆయన ఒక రెజిన్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని డీల్ని అమ్మకంలో భాగంగా తీసుకెళ్లి అమ్ముతున్నప్పుడే ఇది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి తెలిసి ఆయన్ను రిమాండ్ చేసి ఆ తర్వాత తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ కూడా వాళ్ళ బ్రదర్ ఫారూఖీ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, రాజేంద్ర నగర్. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకాపురి కాలనీలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి చేశారు. ప్రమాదానికి గల కారణాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాపట్ల జిల్లా అద్దంకిలో క్లస్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది. పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు నియామక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ షమీన్ ఖాన్ పాల్గొన్నారు. పార్టీ నియమించిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేడు ఒకేసారి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందన్నారు షమీన్ ఖాన్. అధికారంలో లేనప్పుడు ఎంతో కష్టపడ్డారని, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడవలసిన బాధ్యత మీపై ఉందని తెలిపారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు షమీన్ ఖాన్. పార్టీ సీనియర్ నాయకులు బాపట్ల రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్, ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ అయితే జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ కేబినెట్ భేటీలో ఎలాంటి చర్చలు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17వ తేదీన
కేబినెట్ భేటీ సమావేశం జరగనుంది. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మనం చూస్తూ నిన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో అధికారులు మొత్తం కూడా నిన్న భేటీ కావడం జరిగింది. పూర్తి స్థాయిలో నోటు తయారు చేయాలని పంచాయత్ రాజ్ శాఖకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టు దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే 15వ తేదీన రాష్ట్ర కేబినెట్ చర్చించిన తర్వాత స్థానిక ఎన్నికల సంస్థలపై కూడా పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎన్నికల నిర్వహణపై ఏ విధమైనటువంటి సలహాలు చేస్తుందనే దానిపై కూడా కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శితో తాజా పరిస్థితులపై నిన్న చీఫ్ సెక్రటరీ భేటీ కూడా కావడం జరిగింది. సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. 20 నెలలుగా దాదాపు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మొత్తం కూడా గ్రాంట్లు నిలిపివేయడం జరిగింది. వారి నిధులు మొత్తం కూడా ఆగిపోయిన నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తే సకాలంలో ఆ నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే దాదాపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని మరోవైపు ఎన్నికల కమిషన్ లో చెప్పింది. ప్రస్తుతం అయితే ఈ నెల 24వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వం సంబంధించిన పూర్తి నివేదిక కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 17వ తేదీన జరిగినటువంటి క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కి ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. 42 టేబుల్స్ ఏర్పాటు చేసి 10 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు విధులు నిర్వహించనున్నారు. సీసీటీవీ నిఘా, రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతా ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కిస్తారు. ఆ తర్వాత హోమ్ ఓటింగ్ అంటే ఎవరైతే పోలింగ్ బూత్లకు రానటువంటి వికలాంగులు వారితో పాటుగానే వృద్ధులు ఉంటారు, వారికి 103 మంది అప్లై చేసుకోగా అందులో 2 చనిపోయారు. 101 మంది ఈ యొక్క హోమ్ ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. రేపు ఇక్కడే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు వేసినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతా ఉంది. ప్రస్తుతం ఓవరాల్గా 10 రౌండ్లలో ఈ యొక్క పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ జరగబోతా ఉంది. 10 రౌండ్ల వారీగా కౌంటింగ్ జరగబోతా ఉంది. ఈ ఓవరాల్గా 42 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు, ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు ఉంటారు. వారు ఇక్కడికి చేరబోయేటటువంటి బూత్ల వారీగా కూడా ఇక్కడ టేబుల్ వద్దకు ఏ బూతుల నుంచి ఇక్కడికి వీవీప్యాడ్లు చేరుకోవాలనేది కూడా ముందస్తుగానే నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట 1వ నెంబర్ టేబుల్ వద్దకు 1వ నెంబర్ సీరియల్ వస్తుంది. ఆ తర్వాత 2వ టేబుల్ వద్దకు 2వ సీరియల్, అలాగా మొత్తం 42 టేబుల్స్కి 42 ఈ యొక్క వీవీప్యాడ్లు కూడా వెళ్తాయి. ఆ తర్వాత 43 వీవీప్యాడ్లో ఉన్నటువంటి ఓట్లు కూడా ఇక్కడికి చేరుకుంటాయి. ఓవరాల్గా ఈ యొక్క 10 రౌండ్ల వారీగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రౌండ్ల వారీగా ఈ యొక్క లెక్కింపు జరగబోతా ఉంది. అందుకు సంబంధించి ఈ 1వ నెంబర్ టేబుల్ పైకి ఈ వీవీప్యాడ్లలో ఉన్నటువంటి ఓట్లు రావాల్సి ఉంటుంది అనేటటువంటి సీరియల్ నెంబర్స్ కూడా ఇక్కడ జతపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1వ నెంబర్ టేబుల్ వద్దకు 1, 43, 85, 127, 169, 211, 253, 295, 337, 379 ఒక్కోసారి ఒక్కో వీవీప్యాడ్లో ఉన్నటువంటి అంటే మొదటగా ఓపెన్ చేసినటువంటి మొదటి రౌండ్లో ఓపెన్ చేసినటువంటి ఓటర్లు ఆ యొక్క స్లిప్పులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా సిఫిల్ చేస్తారు. అన్ని టేబుళ్లకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు.
పూర్తి స్థాయిలో కూడా ఏ టేబుల్కు సంబంధించి అక్కడ ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరా నిఘా ఉంటుంది, లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక్క టేబుల్ వద్ద 3 ఎన్నికల అధికారులు కూడా కూర్చొని ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి టేబుల్స్ 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఈ యొక్క 42 టేబుల్స్ వద్ద కూడా 186 మంది అధికారులు వారి యొక్క విధులు నిర్వహిస్తారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం లోపల జరిగేటటువంటి ప్రక్రియకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బయట పూర్తి స్థాయిలో కూడా పోలీసుల భారీ బందోబస్తు ఉండబోతా ఉంది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘా మధ్యలో పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లో ఈ యొక్క వీవీప్యాడ్లలో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి ఓట్లు భారీ బందోబస్తు నడుమ ఉన్నాయి. రేపు ఈ కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఇందులో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో అందులో అభ్యర్థుల సీరియల్ నెంబర్ ప్రకారం కూడా ఏర్పాటు చేసినటువంటి సీరియల్ నెంబర్ 1, 2, 3 ఈ ఆర్డర్ ప్రకారం కూడా వారి యొక్క అభ్యర్థులకు సంబంధించి వచ్చినటువంటి ఎన్నికల సింబల్ ఏదైతే ఉందో వారి పార్టీలకు సంబంధించినటువంటి గుర్తు కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులైతే వారికి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ 4 వైపు ఈ బాక్స్ మనం గమనించినట్లయితే 4 వైపులా కూడా కమలం పార్టీ సింబల్ ఉంది, తర్వాత హస్తం పార్టీ సింబల్ ఉంది, కారు పార్టీ సింబల్ ఉంది. ఈ విధంగా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు వారితో పాటుగానే నోటాకు సంబంధించి ఓట్లు ఏమన్నా పోలైతే ఈ యొక్క బాక్స్లో వేయడం జరుగుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వారికి ఆ టేబుల్ మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఆ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇట్లా 42 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండు కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే మరో రౌండ్కు వెళ్ళే కంటే ముందుగానే ఎటువంటి రిజల్ట్ వచ్చాయి, మొదటి రౌండ్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది, ఎంత మెజార్టీ వచ్చింది అనేటటువంటి క్లియర్ కట్ డేటాను కూడా అధికారులు మీడియాకు వెల్లడిస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్. రైట్, సాడ్ బ్రేకింగ్ ఒకటి చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు వద్ద ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు గేటు మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న అమ్మమ్మ తాతల వద్దకు మెదక్ జిల్లా కుకునూరు మండలం వెల్దుర్తికి చెందిన ఆకాష్ అనే 7 ఏళ్ల బాలుడు వచ్చాడు. ఈ క్రమంలో గేటు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చేస్తుంది. ఒక బిల్డర్ నిర్లక్ష్యానికి ఒక బాలుడు కూడా మృతి చెందాడు. అయితే మొత్తానికి చూస్తే నిర్మాణంలో ఉన్న భవనం ముందు ఒక గేటు ప్రమాదవశాత్తు బాలుడు ఆకాశ్ అనే ఒక వ్యక్తి 7 సంవత్సరాల బాలుడు పైన కూడా పడి ప్రమాదవశాత్తు అక్కడికక్కడ చనిపోయారు. అయితే ఒక బిల్డర్ మాత్రము దీన్ని పట్టించుకోకుండా పూర్తిగా నిర్మాణం కూడా చేపడుతున్నారు. అయితే ఆడుకుంటూ ఒకసారి వద్ద గేటు వద్దకు రాగానే ఒకసారి గేటు అతని పైన పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను స్పాట్ లోనే చనిపోయారు బాలుడు. అయితే బాలుడు మాత్రము వరంగల్ సంబంధించిన జిల్లాకు తెలుస్తుంది. అయితే వాచ్మెన్ గా తాత నానమ్మలు ఇద్దరు కూడా అక్కడ ఉంటారు కాబట్టి బాలుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆడుకుంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ యొక్క దర్యాప్తు కూడా కొనసాగిస్తారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే బిల్డరు నిర్లక్ష్యం వల్లనే ఒక బాలుడు 7 సంవత్సరాల బాలుడు కూడా మృతి చెందిన ఘటన మాత్రము కుటుంబంలో పూర్తిగా విషాదాలుకున్నాయి. మున్నీరుగా విలపిస్తున్నారు. ఆడుకుంటూ దీనికి సంబంధించి ప్రమాదశాత్తు గేటు పడడంతోనే
మృతి చెందినట్లుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెజనెన్స్ రెసోఫెస్ట్ 2025 ఈవెంట్ ఘనంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ కు విద్యార్థులు, సినీ తారలు, ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీతం, నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అంతర్ క్యాంపస్ పోటీలో విజేతలై ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను సత్కరించారు. రెసోఫెస్ట్ అనేది జిజ్ఞాస, సృజనాత్మకత, స్వభావం అనే 3 అంశాలతో కూడిన పండుగ అన్నారు రెజనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు. ఇది ఒక వేడుక మాత్రమే కాదని రెజనెన్స్ ఆత్మను ప్రతిబింబించే ఒక కార్యక్రమం అన్నారు. ఇక్కడ విద్యార్థులు తమ బలాలను గుర్తించవచ్చన్నారు. రెజనెన్స్ తాత్విక దృక్పథం, నిష్ఠతో మేధస్సును పెంపొందించడం అనే విలువలపై ఆధారపడి ఉందన్నారు. హైదరాబాద్లో మరో 16 కొత్త రెజనెన్స్ స్కూల్ క్యాంపస్లను ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. విద్యను అందించడమే తమ లక్ష్యం కాదని, విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడం కూడా తమ లక్ష్యమన్నారు. కాలేజెస్ అండ్ రెసిడెంట్ స్కూల్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మేము రెజోఫెస్ట్ అని చెప్పి యాన్యువల్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి మా అన్ని క్యాంపస్ స్టూడెంట్స్కి కూడా స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీస్లో, కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ఆ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి వాళ్ళకి ఈరోజు రెజోఫెస్ట్ స్థానంలో ప్రైజెస్ ఇవ్వడం. దాంతోపాటు లాస్ట్ ఇయర్ మా ఇన్స్టిట్యూట్స్లో చదివి వేరియస్ ప్రెస్టీజియస్ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ట్రిపుల్ఐటీస్కి ఇలాంటి వాటికి సెలెక్ట్ అయినటువంటి తల్లిదండ్రులని అండ్ పిల్లల్ని కూడా ఈ వేదిక మీద సన్మానించడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు వేరియస్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అచీవ్ చేసినటువంటి అచీవర్స్ తోటి మా విద్యార్థులతో డైరెక్ట్గా మాట్లాడించడం, వాళ్ళ రియల్ లైఫ్ అచీవ్మెంట్స్ నుంచి మా స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకోవడం. అట్ ద సేమ్ టైం వీళ్ళు సీనియర్స్ సాధించినటువంటి అచీవ్మెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రేలియా వెళ్ళాలని ఉద్దేశం జరగాలి. దాంతోపాటు కల్చరల్ పర్ఫార్మెన్సెస్, ఆ ఉద్దేశంతో 13th and 14th నవంబర్ గచ్చిబౌలి స్టేడియం ఫెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 days పాటు వేరియస్ బిగ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తో మా స్టూడెంట్స్ అకాడమిక్గా చాలా మంచిగా పర్ఫామ్ చేయాలని, దాంతోపాటు ఈ డే వాళ్ళకి చాలా మెమరబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాం. ఇది 5th edition. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ డే మా చిల్డ్రన్కి. ఈ 2 yearsలో వాళ్ళు చాలా ఎదురు చూసే రోజు. ఈ 1 day and 2 days పాటు కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సక్సెస్ సాధించాలనే మోటివేషన్ మా స్టూడెంట్స్కి రావాలన్నాను. నిజంగా ఒక ఇంటర్మీడియట్ అప్పుడు లేకపోతే బీటెక్ ఏజ్లోనో నాకు ఏం కావాలో లైఫ్లో నేను రియలైజ్ అయితే ఇంకా చాలా బాగుంటుందేమో. కొంచెం లేట్ అయింది. మీరు లేట్ చేయకండి, హ్యాపీగా రిలాక్స్డ్గా మీకు తెలుస్తుంది కదా మీరు దేంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు, మీరు ఏమైతే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నారు అది మాత్రమే అవ్వండి. అది ఏదైనా పర్లేదు, అది చిన్న పనా పెద్ద పనా అన్నది మాత్రం చూడొద్దు. ఏది చేస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది అన్నదైతే అస్సలు చూడొద్దు. ట్రస్ట్ మీ, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాదన్నా కానీ ఎక్కువ కోట్లు ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారన్నదైతే అస్సలు నేను నమ్మను ఆ విషయం. మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అదే చేయండి. హ్యాపీనెస్ వెనకాల పరిగెత్తండి తప్ప ఏదో నాకు అది చేస్తే బాగుంటుందేమో పక్కన చూసి చేతులు కాల్చుకునే పని అయితే చేయొద్దండి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో నడి రోడ్డుపై దారుణం జరిగింది. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు భర్త.
విజయవాడ విన్స్ ఆసుపత్రిలో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నట్లు తెలుస్తోంది. సరస్వతిపై తీవ్ర కోపంతో నడి రోడ్డుపై హత్య చేశాడు భర్త. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇది విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంటే సూర్యారావుపేట లిమిట్స్ లో పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నడి రోడ్డుపై ఒక మహిళను హత్య చేసినటువంటి ఘటన కొద్దిసేపటి క్రితం విజయవాడలో వెలుగు చూసింది. అయితే ఈ మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే తన భార్యను అంటే విజయవాడలో నిత్యం రద్దీగా ఉండేటువంటి విజయ టాకీస్ సెంటర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే తన భార్య అయినటువంటి మహిళ వివాహితను భర్త అతను ఎవరైతే ఉన్నారో భార్య మీద అనుమానంతో ఆమెపై అటాక్ చేయడం జరిగింది. ఆమెను కత్తితో తను కూడా తెచ్చుకున్నటువంటి కత్తితో తన భార్యను నరికేయడం, అట్లాగే ఆ హత్య చేసిన అనంతరం కూడా నిందితుడు కాసేపు అక్కడే అంటే చాలా సమయం వరకు అక్కడే ఆమె మళ్ళీ బతికించామో ఎవరైనా బతికిస్తారేమో అనే ఉద్దేశంతో అక్కడే చాలా వరకు కూడా కత్తితో స్థానికులను అట్లాగే అడ్డు వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి కొంతమందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలను కూడా అతను దగ్గర రానియకుండా వార్నింగ్ ఇవ్వడం, ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తానంటూ కూడా వాళ్ళని కూడా చంపేస్తానంటూ కూడా అతను హెచ్చరించడం జరిగింది. తర్వాత ఆమె చనిపోవడంతో కొనుగోలుతున్నటువంటి ఆమెను సమాచారం అందుకున్న ఇప్పుడు ఘటన జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉండేటువంటి కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి విజయవాడ సూర్యారావుపేట పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఆ నిందితుడిని అక్కడే ఉన్నటువంటి ఆయుధంతో ఉన్నటువంటి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అట్లాగే ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా అంబులెన్స్ లో కూడా తరలించడం జరిగింది. అయితే ఆమె ఇప్పటివరకు అయితే హాస్పిటల్ విజయ టాకీస్ వద్ద నిమ్స్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తున్నట్లుగా కూడా ఇప్పటి వరకు పోలీసులు చేసినటువంటి ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆమెకి అనుమానం ఉన్న నేపథ్యంలో అతను నిత్యం కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదాలు గొడవలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ నిందితుడిపై కేసులు పెడుతున్న తరుణంలో అతను కక్ష పెంచుకొని ఆమెపై ఒకేసారిగా దాడికి పడడం జరిగింది. విజయతాగి సెంటర్ లోనే ఆమె పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం, విజయవాడలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన పట్టపగలు జరగడం అనేది ఆ ప్రజలను ఎవరైతే స్థానికులు అట్లాగే రద్దీ ఉండేలా సమీప వ్యాపారులు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే నిందితుడిని సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. నిందితుడిని అయితే ఆ విచారణ అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.